మాజీ మంత్రి జీవన్ రెడ్డిపై యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ ఫైర్ అయ్యారు. జగిత్యాల బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. జీవన్ రెడ్డి పార్టీలో ఉన్నంతసేపు పార్టీలో శనిలా ఉండేదని, ఇప్పుడు జీవన్ రెడ్డి పోవడంతో కాంగ్రెస్ రీఫ్రెష్ అయిందన్నారు. కాంగ్రెస్ హయాంలో R&B మంత్రిగా పనిచేసిన జీవన్ రెడ్డి తన నియోజకవర్గానికి వెళ్లే రహదారిని 4 లైన్ కూడా చేసుకోలేని ఒక దద్దమ్మ అని పేర్కొన్నారు. నిన్న జగిత్యాల సభకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పర్యటన సందర్భంగా ఆ బహిరంగ సభలో పెద్దలు జీవన్ రెడ్డి గారు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీకి ఒక శని అని చెప్పడం జరిగింది. దానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతసేపు మా కాంగ్రెస్ పార్టీకి శని, ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ రిఫ్రెష్ అయిపోయింది. జగిత్యాల కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, మా కాంగ్రెస్ పార్టీ రిఫ్రెష్ అయిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి గత 14 సార్లు 15 సార్లు బీఫామ్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ కానివ్వండి, ఎమ్మెల్సీ కానివ్వండి. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు R&B మంత్రిగా పనిచేసారు. ఒక కొత్త లీడర్ని తయారు చేయలేదు. మీరు R&B మంత్రి నుండి కూడా మీరు 4-way లైన్ శాంక్షన్ చేయలేకపోయారు, ఆ రోడ్ వేయించుకోలేకపోయారు. మీరు వాస్తవంగా మీరు ఒక శని. అలాగే కేసీఆర్ గారు అంటారు ఏమని, జీవన్ రెడ్డి గారిని వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ఏ మంచి హోదా కల్పిస్తాని. జీవన్ రెడ్డి గారు 2009లో కేసీఆర్ గారి మీద పోటీ చేసిరు. కేసీఆర్ గారు మీరు మర్చిపోయారా, లేకపోతే జీవన్ రెడ్డి గారు మర్చిపోయారా?